స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు అథా మొహమ్మద్. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, నిన్నటి వరకు కల్తీ లిక్కర్ స్కామ్లో టీడీపీ వాళ్ళ పేర్లే వినిపించింది. నిన్న రాత్రి నుంచి మీ పేరు ఎక్కువ వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? డైవర్షన్ పాలిటిక్స్. చంద్రబాబు నాయుడు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్లో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న పరిస్థితిని ఒకసారి మేము అందరం కూడా రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా తెలుసుకుంటున్నారు. అసలు బాహ్య ప్రపంచానికి ఈ కల్తీ మద్యం అనేది ఇట్లా ఉంటుంది, ఈ విధంగా జరుగుతూ ఉందని చెప్పేసి బాహ్య ప్రపంచాన్ని చాటి చెప్పింది జోగి రమేష్. తిరిగి అగైన్ చంద్రబాబు నాయుడు నా మీదే ఒక కట్టు కదల్లి దిగజారిపోయిన రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇటువంటి పనికి మాలిన రాజకీయ ఎత్తుగడ జోగి రమేష్ని ఇరికించాలన్న చెప్పి ఒక కట్టు కథ అల్లాడు. అసలు నిజంగా ఈ కుట్రలో మీ పాత్ర ఉందా లేదా? నేను చెప్పా, ఇప్పటికీ ఆర్టీవీ ద్వారా చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా, అభ్యర్థిస్తున్నా. నేను నా భార్యా పిల్లలతో తిరుమల వెంకన్న సాక్షిగా, లేదు దూరం అవుద్ది అనుకుంటే మన బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా నేను నా భార్య పిల్లలతో వస్తాను. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ పిల్లోడు, చంద్రబాబు నాయుడు భార్య, లోకేష్ భార్య రమ్మని చెప్పేసి నేను అభ్యర్థిస్తున్నా. నిజంగా నువ్వు వచ్చి అక్కడికి వచ్చి జోగి రమేష్కి ఈ నకిలీ లిక్కర్ స్కామ్లో పాత్ర ఉంది అంటే నేను ఏ శిక్షకైనా రెడీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడికి ఆర్టీవీ ద్వారా మరొక్కసారి విన్నవిస్తాను. అసలు నీకు కుటుంబం ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, నాకు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. ఇంతగా ఎట్లా దిగజారిపోతావు చంద్రబాబు నాయుడు? నా చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలకు తెలీదా? నేను దమ్ముగా విలువలతో, విశ్వసనీయతో కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేశాను. అంతేగాని ఇంత చండాలంగా ప్రభుత్వం ఉంటే చట్టాన్ని ఇంత దిగజారిపోయే విధంగా వాడుకుంటావు. మేము డిమాండ్ చేశాం కదా, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వయా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే, నేను అడిగితే నువ్వు పారిపోయి సిట్టు. ఏం సిట్టు? చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. చంద్రబాబు నాయుడు పడుకోమంటే పడుకుంటారు, కూర్చోమంటే కూర్చున్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు, అద్దేపల్లి జనార్దన్ అతన్ని దక్షిణాఫ్రికా నుంచి మాట్లాడారు, తీసుకొచ్చారు. మీరు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు ఉందా? కోర్టులో జోగి రమేష్ పేరు చెప్పాడా? సెల్ ఫోన్ కూడా పోయిందని చెప్పారు. ఏది? బాంబేలో పోయిందని చెప్పాడు. కస్టడీకి వెళ్ళిన తర్వాత, రిమాండ్కి వెళ్ళిన తర్వాత ఏ విధంగా నిన్న అతను సెల్ ఫోన్లో మాట్లాడాడు, ఒక వీడియో రిలీజ్ చేసి జోగి రమేష్కి సంబంధం ఉందని చెప్తే ఏ స్థాయిలో దిగజారిపోయారు మీరు? ప్రభుత్వం అసలు ఇంత దిగజారి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని ఎవరి మీద, జోగి రమేష్ మీద కక్ష ఉంటే ఇంకొక రకంగా తెచ్చుకోవా? ఇదేమి దరిద్రమైన చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తా ఉన్నా. నీ 45 సంవత్సరాల సీనియారిటీ బూడిదలో పోసి నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేసి అందరూ అడుగుతూ ఉన్నారు. ఏవేందో చంద్రబాబు నాయుడు సతీమణి, ఏవేందో లోకేష్ సతీమణి, వాళ్ళు కూడా రేపు ప్రశ్నిస్తారు. వేరా బుద్ధి తక్కువ ఎదవల్లారా? జోగి రమేష్ ఏం పాపం చేశాడరా? అతన్ని ఇరికించడం ఏంట్రా? ఇటువంటి దుర్మార్గమైన క్రియలు ఎందుకురా అని చెప్పేసి మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని అసహించుకుంటారు. చంద్రబాబు నాయుడు, లోకేష్
నేను దమ్ముగా చెప్తున్నా, విలువలతో విశ్వసనీయత చేశాను రాజకీయం, అంతేగాని మీలాగా తప్పుడు కార్యక్రమాలకు ఒడిగట్టను అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. అంటే ఏవన్గా ఉన్న జనార్దన్ నిన్న వీడియో క్లిప్లో అంటే మీ చెప్తేనే ఇదంతా చేశాను అని చెప్తున్నాడు. అసలు మీకు జనార్దన్కి సంబంధం ఏంటి? ఆయనేమో చిన్ననాటి స్నేహితుడు అని చెప్తున్నారు. ఇది నిజమా కాదు? ఇప్పుడు నాది ఇబ్రహీంపట్నం, నా పుట్టినూరు, వాళ్ళ పుట్టినూరు ఇక్కడే, వాళ్ళ తాతలు మా నాన్న అందరం కూడా ఇక్కడ కలిసి పెరిగిన వాళ్ళమే. అంతేగాని జనార్దన్తో నేను వ్యాపార లావాదేవీలు ఉన్నాయా? జనార్దన్ నేను కలిసి తిరిగామా? జనార్దన్ నాకేమైనా ఫోన్లు చేస్తాడా? జనార్దన్ ఏమన్నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటాయా అంటే సిట్ అధికారులను కూడా అడుగుతా ఉన్నా, మీరు గన న్యాయబద్ధంగా గన విచారణ చెయ్యకపోతే దేవుడు ఉన్నాడు పైన, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు, దేవుడు ఊరికి వదిలిపెట్టడం మిమ్మల్ని. నేను సిట్ అధికారులను కూడా అడుగుతా ఉన్నా, సిట్ అధికారి ఎవరో, ఈరోజు చీఫ్ ఎవరో అశోక్ కుమార్ గారు, వారిని కూడా అడుగుతా ఉన్నా, మీరు చంద్రబాబు నాయుడు చెప్తేనో లోకేష్ చెప్తేనో జోగి రమేష్ని ఇరికిచ్చేద్దాం, జోగి రమేష్ని అరెస్ట్ చేద్దాం, జోగి రమేష్ని ఒక 4 నెలల్లో 5 నెలల్లో జైల్లో పెడదాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం కోసమో లోకేష్ రాక్షస ఆనందం కోసమో మీరు తాపత్రయపడితే మీ భార్య బిడ్డలు కూడా మిమ్మల్ని క్షమించరు, పైన దేవుడు కూడా క్షమించడని చెప్పేసి సిట్టి అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తామన్నా తెలియజేస్తామన్నా. అంటే 23rd ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసా అన్నట్టు ఆ వీడియోలో చెప్పారు ఆయన. 23rd అంటే ఇప్పటికి రాకముందు కొంతమంది టీడీపీ నాయకులతో మాట్లాడొచ్చాను. వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ వచ్చి లోపల కలవలేదు, మరి సీసీటీవీ వీడియో ఫోటోస్ రిలీజ్ చేయొచ్చు కదా, ఆయన ఎందుకు రిలీజ్ చేయట్లేదు అంటున్నారు. అసలు జనార్దన్ అన్న అతను నా దగ్గరికి వచ్చాడు, లేకపోతే నేను చెప్తా ఉన్నాను కదా, అతనికి నాకు వ్యాపార లావాదేవీలు ఎవడని రమ్మనండి, ప్రశ్నించమనండి. అసలు జనార్దన్ అన్న అతనితో మేమేమైనా కలిసి వ్యాపారం చేసామా? జనార్దన్ అనే అతను వాళ్ళ తాతగారు మా పాత ఇంటి దగ్గర వాళ్ళ కుట్లు షాపులు, ఈరోజు వాళ్ళ బాబాయిలు వాళ్ళ మాకు పరిచయస్తులు, వివాహాలుంటే పిలుస్తారు, వాళ్ళ వివాహాలు మేము వెళ్తాం, వాళ్ళ శుభకార్యాలకు మేము వెళ్తాం, అంతేగాని జనార్దన్ అన్న ముఖ్యం నాకు తెలియదని చెప్తామా? అంత తప్పుడు మాటలు మాట్లాడాల్సిన అవసరం జోగి రమేష్కి లేదు, కరాఖండిగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తాను, లోకేష్ చెప్తాను, ఈ నా ఛాలెంజ్ని స్వీకరించి రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. ఎక్కడ ఏ స్థాయికి అంటే ప్రభుత్వం మీరు పరిపాలన చేయాల్సిన మంచి పనులు వదిలేసి చీప్ ట్రిక్స్, చిల్లర వేషాలు ఏంటివేంటరా బాబు? మీరు ప్రభుత్వ అధిపతులుగా ఉండి చిల్లర వేషాలా, చిల్లర చేష్టలా, రాక్షస ఆనందమా? ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని విడనాడమని చెప్పేసి ఆర్టీవీ ద్వారా చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తాం. అంటే మీరు దొరికిపోవడం వల్లనే క్యాస్ట్ ఫీలింగ్, ఫ్యామిలీని మధ్యలో తీసుకొచ్చి మాట్లాడడం చేస్తున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. దీని గురించి దొరికిపోతే నేను పారిపోతాను. ఎవడైనా దమ్ముగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలో నా ఇంట్లో కూర్చొని ఎవడో ఇటువంటి చెప్పడు, దొరికిపోయినాడు ఇన్వాల్వ్ అయినాడు పారిపోతారు ఎవడన్నంటే రమ్మని చెప్తున్నా, ఎంక్వైరీ చేయమని అడుగుతానన్నా, లేకపోతే పోలీసు వాళ్ళని రమ్మని చెప్తున్నా. దేనికైనా రెడీ, నిజాన్ని నిర్భయంగా చెప్తా, ఎక్కడ కూడా తప్పు చేయను, విలువలు విశ్వసనీయతతోనే బతుకుతాం. కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే వైసీపీ నాయకులందరూ ఇలాంటివన్నీ చేస్తున్నారని కూటమి ప్రభుత్వాలు ఆరోపిస్తున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయడం, ఇప్పుడు కల్తీ లిక్కర్, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు అని అంటున్నారు. దీని గురించి ఏమంటారు? చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళా, చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడానికి వెళ్ళా, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్ళా. ఇప్పుడున్న స్పీకర్ ఆనాటి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కారు కూతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అమ్మలు అంటే చెప్పకూడని భాషలో మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే దానికి బాధతో తట్టుకోలేక చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాలు సీనియారిటీ ఉంది, ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెబుతాడేమో, గడ్డి పెడతాడేమో అనే ఉద్దేశంతో నిరసన తెలియజేయడానికి వెళ్ళాను. కానీ చంద్రబాబు నాయుడు ఇంటికి దాడి చేయడానికి వెళ్ళా. చంద్రబాబు నాయుడు తెలుసుకో, బుర్ర తక్కువ వాళ్ళలాగా నువ్వు కూడా ప్రవర్తించబాబు, బుర్ర వాడు, నేను వచ్చింది నిన్ను ప్రశ్నించడానికి, అంతేగాని నీ మీద దాడి, నీకు పేద సెక్యూరిటీ నేను దాడి చేస్తాను నీ మీద. ఇది తప్పుడు మాటలు మాట్లాడబాబు.
అది ఆ కక్ష పెట్టుకొని ఈ కక్షనే సాధించాలని చూడబాకు. నీకు పిల్లలు ఉన్నారు, నీకు మనవడు ఉన్నాడు, గుర్తు పెట్టుకో. నేను ఇప్పుడు మీరు మాట్లాడారు, ఎస్, నా వర్గాల ప్రజలు, నా బలహీన వర్గాల ప్రజలు, నా రక్త సంబంధికులైన నా గౌడ కులస్తులు, నేను అడుగు వేసి ఆయన అడుగు వేసి తిరిగిన వంగవీటి మోహన్ రంగా, రాధారంగా మిత్ర మండలి సభ్యులు, నా దైవం, నా దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడుగు వేశాం. మాట తప్పం, మడిమ తిప్పం. ఒకటే చెప్తా ఉన్నాను, జోగి రమేష్ గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, నా వర్గాల ప్రజలకు తెలుసు, నా రక్త సంబంధికులు, నా కులం వ్యక్తులకు తెలుసు. వీళ్ళని నాకు లాగుతున్నారంట. నన్ను చెప్పుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు నా మీద బురదేశాడు, చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడు, చంద్రబాబు నాయుడు అక్రమంగా ఒక మద్యం కేసు నన్ను ఇరికించాలని చూస్తున్నప్పుడు నేను చెప్పాలా లేదా? నా వర్గాల ప్రజలకు నేను చెప్పొద్దా? నా రక్త సంబంధికులు నేను చెప్పొద్దా? వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు కదా చంద్రబాబు నాయుడిని. నా కులం వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటారు. జోగి రమేష్ ఇట్లా ఛాలెంజ్ చేశాడు చంద్రబాబు నాయుడు. లోకేష్ చంద్రబాబు నాయుడికి భార్య, లోకేష్ భార్య తిరుమల వెంకన్న దగ్గరికి రమ్మంటా ఉన్నాడు, లేదు కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మంటా ఉన్నాడు, ఆయన వస్తానంటున్నాడు అని చెప్పి చంద్రబాబుని అడుగుతారు కదా. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, లేదు అక్కడికి రాలేకపోతే నన్ను రమ్మను, నీ దగ్గరికి వస్తా. నిజంగా జోగి రమేష్ తప్పు చేశాడని చెప్పేసి నువ్వు తిరుమల వెంకన్న దగ్గరికి రావసల్లా, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రావసల్లా, మీడియా మిత్రుల సమక్షంలో చెప్పు. ఏ శిక్షకైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్న చంద్రబాబు నాయుడు, లోకేష్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు జోగి రమేష్ని టార్గెట్ చేస్తున్నారంటారు? కారణం ఏంటంటారు? అసలు దమ్ముగా రాజకీయాలు చేస్తాం కాబట్టి, డబ్బుతో రాజకీయాలు చేయం కాబట్టి, నిజాన్ని నిర్భయంగా చెప్తాను కాబట్టి, ఎక్కడైనా తప్పు చేస్తే ఆ తప్పుని వేలెత్తి చూపుతాను కాబట్టి జోగి రమేష్ని టార్గెట్ చేశారు. నా కుమారుణ్ణి అరెస్ట్ చేశారు, నా కుమారుణ్ణి జైలుకి పంపించారు. ఈరోజు నన్ను జైలుకి పంపించడానికి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నాడు. ఒకటే చెప్తా ఉన్నా, నన్ను 1 రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు పెడతావు, నీ మీద పోరాటం ఆపను. నువ్వు చేసే అరాచకాలను ఎండగట్టడం ఆపను. చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకో. ఈరోజు రాక్షస ఆనందం పొందటానికి తీసుకొచ్చి నా మీద ఒక బురదేశావు, నకిలీ ఒక దీన్ని సృష్టించావు, లేని దాన్ని సృష్టించావు. ఈరోజు ఇంతటితో ఆగదు. దయచేసి అధికారులకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడికైనా బుద్ధి పెట్టండి, గడ్డి పెట్టండి. సిట్ అధికారులు నిర్ధాన్ని నిర్భయంగా చెప్పండి, జోగి రమేష్కి ఏం సంబంధం అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు చెప్పగానే మేము అరెస్ట్ చేసేసి బొక్కలో వేసేస్తే రేపు మా పరిస్థితి ఏంటని కూడా చంద్రబాబు నాయుడిని అడగమని చెప్పి సిట్ అధికారుల్ని కోరుతా ఉన్నా. మీరు ఇంత దిగజారుతారనేది నేను అనుకోవట్లా. ఒక డిఐజీ స్థాయో లేకపోతే డైరెక్టర్ స్థాయో మీకేం అవసరం? ఆ జనార్దన్ని నువ్వు చెప్పు, జోగి రమేష్ పేరు చెప్పు, వాళ్ళ పిల్లల్ని అరెస్ట్ చేస్తా, వాళ్ళ భార్యని అరెస్ట్ చేస్తా అని చెప్పి జనార్దన్ బెదిరించి జోగి రమేష్ పేరు చెప్పిస్తే మీకేమొచ్చింది? అధికారం మీకేమొచ్చింది? చంద్రబాబు నాయుడు వాడు ఉంటాడు, రేపు పోతాడు. అధికారం శాశ్వతం కాదు, అధికారులు శాశ్వతం. ఇది గుర్తు పెట్టుకోమని చెప్పి ఫైనల్గా నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు సార్? ఏం స్టెప్ తీసుకోను, ఇక్కడే ఉంటా. ఏ అధికారి పిలిచినా వస్తా, నిజాన్ని నిర్భయంగా చెప్తా, నా మంచితనాన్ని, నా నిజాయితీని ఎప్పటికైనా నిరూపించుకుంటా. వాళ్ళు ఏ చేసినా సరే దేనికి భయపడే ప్రసక్తి ఉండదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. సో సైనింగ్ ఆఫ్, అథా మొహమ్మద్, RTV విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.